ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికి సమాధానం కలుగునగాక. ఆమె నా దేవునికి మహిమ కలుగునగాక. ప్రభునందు ప్రేమైన వర్లారా, మీ అందరికి ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నాను. అందరికి ప్రైజ్ ది లార్డ్, వందనాలు. ఎలా ఉన్నారు? మీరందరూ సంతోషంగా ఉండాలని దేవుని ఎంతో స్తుతిస్తున్నాను. ఈరోజు మన దేవుని వాక్యం ధ్యానించుకుందాం. మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం మనం ధ్యానించినట్లయితే, మనుషులను సంతోషపెట్టేవారం కాక మన హృదయాలను పరీక్షించి దేవుణ్ణే సంతోషపెట్టేవారమై బోధించుచున్నాం. ఆమెన్. ఈ వాక్యాన్ని దేవుడు బహుగా దీవించును గాక. ఈ వాక్యాన్ని మనం ధ్యానించినట్లయితే అపోస్తలుడైన పౌలు గారు చక్కగా తన బిడ్డలకు ఇలా బోధిస్తున్న ప్రేమైన వర్లారా. కానీ ఈ కృపాకాలంలో మనం మారు మనసు పొంది బాప్తీసం తీసుకుని యేసే బిడ్డలము అని ఎంతోమంది సేవకులు కావచ్చు, ఫాస్టర్లు కావచ్చు, రెవరెండర్లు కావచ్చు, బిషప్లు కావచ్చు, సువార్థికులు కావచ్చు, కొంతమందిని బట్టి నేను మాట్లాడుచున్న ప్రేమైన వర్లారా, వాక్యం ఏమని సెలవిచ్చున్నది? పరలోక రాజ్యం సమీపించి ఉన్నది, మారు మనసు పొందుడి అని ప్రభు వాక్యం సెలవిచ్చున్నది. కానీ ఈ కృపాకాలంలో దైవజనులు ఏమని మనుషులు మెప్పిస్తున్నారు? నీకు దేవుడు, నీకు ధనము, ఆస్తి, అంతస్తులు, బంగారం దేవుడు దయచేసిన గాక, నీకు వాహనాలు దయచేసిన గాక, నీకు బంగారం దయచేసిన గాక. ఈ మనుషులు మెప్పించాలనే బోధనే బోధిస్తున్నారు, కానీ దేవుని మెప్పించాలనే బోధన ఎందుకు బోధించట్లేదు? ప్రియమైన వర్లారా, భూమి ఏది శాశ్వతం కాదు, ఒకరోజు గతించిపోతుంది తెలుసు కదా. కానీ మీకు తెలిసిన విషయాలను అనేక మందికి తెలియని వారికి బోధించాలి కదా. వాక్యం ఏమని సెలవిస్తుంది? పౌలు గారు ఏమని బోధిస్తున్నారు? దేవుని మెప్పించే బోధ ఏంటి? పరలోక రాజ్యం సమీపించున్నది, మారు మనసు పొందుడి అని చెప్పాల్సిన సేవకులే ఈ లోకానికి సంబంధించిన విషయాల మీద వాళ్ళ ఆశ కల్పించి వాళ్ళ హృదయాలు ఎందుకు పాడు చేస్తున్నారు? ఇది శాశ్వతం కాదు, ఒకరోజు గతించిపోతుంది తెలుసు కదా. అవును ప్రియమైన వర్లారా, అలా కాకుండా మనము ఈరోజు వాక్యాన్ని బట్టి మనం నేర్చుకోవాల్సిన విషయం ఏమనగా, మనుషులు మెప్పించే బోధ మనం చేయకూడదు. ప్రియమైన వాళ్ళ దేవుని మెప్పించే మాటలే మనం చెప్పాలి. పరలోక రాజ్యము సమీపించి ఉన్నది కనుక మారు మనసు పొందుడి. రక్షణ ఉన్న రక్షణని కాపాడుకుందాం, రక్షణ లేని రక్షణ కల్పిద్దాం. అనేక మంది నశించిపోతున్న వారిని ఆగ్రహం లాగినట్లాగి దేవుడికి అప్పగిద్దాం. అనేక మంది శుభార్త ప్రకటిద్దాం. బలి మంచి దాసు అనిపించుకుందాం. ప్రతి ఒక్కరు పరలోక రాజ్యం చేరుకుందాం. ఆమెన్. ఈ వాక్యం దేవుడు బహుగా దీవించిన గాక. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ.